అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. న్యాయం జరగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా, రైతులకు మోసం చేయకుండా న్యాయం జరిగే విధంగా వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. రైతు భరోసా కింద మీరు ఇస్తానన్న ఎకరానికి మొదటి పంటకు 7,500 కౌలు రైతులతో పాటు రైతులకు ఇవ్వాలి. అదేవిధంగా రైతు కూలీలకు కూడా నెలకు 1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. మొదటి పంట కింద ప్రతి రైతు కూలికి 6,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 8 నెలల కాలంలో వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క పని కూడా చేయట్లేదు. రైతులకు చేస్తామన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా కింద 15,000 ఇవ్వలేదు. రైతులకే కాదు, కౌలు రైతులకు ఇవ్వలేదు. రైతు కూలీలకు రైతు భరోసా ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 6 నెలలు తిరగక ముందు, అంతకుముందు 50 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆలోచన కూడా రానటువంటి 24 గంటల కరెంటు కేవలం 6 నెలల్లో ఇచ్చినటువంటి విషయం మనం అందరం కూడా ఒప్పుకోక తప్పదంటే 14 ట్రాన్స్ఫార్మర్లు ఏకకాలంలో ఇచ్చి 24 గంటల కరెంటు రుచి ఏందో పెద్ద ఎక్లార గ్రామ రైతులకు కూడా రుచి చూపించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. మరి ఆనాడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి కరెంటు ఈ 8 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎటుమాయమైంది. గంట కరెంటు ఎందుకు పోతుంది? ఈ ఆలోచన ప్రజలందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. విత్తనాలు కరెక్ట్ టైంలో ఇచ్చినాం, ఎరువులు ఇచ్చినాం, లాగోడి కింద, రైతు బంధు కింద దాదాపు యావత్ ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,02,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది. ఈ రోజు రైతులు బాధపడుతూ ఉన్నారు. రైతు రుణమాఫీ అయితే కాలేదు. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసే రైతు బంధు మిరుగం కంటే ముందు ఇత్తనాలు, ఎరువుల కోసం మా పాస్బుక్ల మీద ఉన్నటువంటి భూమి చూసి ఖాతాల్లోకి పైసలు పడుతుండే, మా సెల్ ఫోన్లలో టింగు టింగుమని మోగుతుండే. ఆ టింగు టింగుమనే శబ్దం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాయమైందని బాధపడతా ఉన్నారు రైతులు. నెలవుతుంది, ఒక్కటంటే ఒక్క జీవోనైనా తెచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను శాంక్షన్ చేయించినటువంటి ఎలక్షన్ల కంటే ముందు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో శాంక్షన్ చేయించినటువంటి పనులు కొనసాగించినా ఇంకా 2 సంవత్సరాలు అవే పనులు నడుస్తాయి. ఈ రోజు మద్నూర్ మండల వాసులకు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నా, మీ మండలానికి డిగ్రీ కాలేజ్ తీసుకొని వచ్చిన. అంతేకాదు ఈ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కోసం కూడా శాంక్షన్ చేయించిన. అంతేకాదు ఈ మండలంలో ఉన్నటువంటి భోజనంకు 3,60,00,000 రూపాయలు బ్రిడ్జి కోసం మంజూరు చేయించిన. అదేవిధంగా మాదనిప్పరగాలో బ్రిడ్జి కోసం, మాదనిప్పరగా కుర్లా బ్రిడ్జి కోసం 3,60,00,000 రూపాయలు మంజూరు చేయించిన. అంతేకాదు డోర్లి మండలంలో ఉన్నటువంటి వాడి ఇలేగా కోసం బీటీ రోడ్ మంజూరు చేయించిన. మద్నూర్ మండలంలో ఉన్నటువంటి సోమూర్ రాచూర్ కోసం కూడా బీటీ రోడ్ మంజూరు చేయించిన. ఈ ఎమ్మెల్యేకు
నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, నేను మంజూరు చేయించినటువంటి ఈ పనులు నువ్వు ఎందుకు కొనసాగిస్తలేవో నువ్వు ఈ 2 మండలాల ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఈ 2 ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత 47 లక్షల రైతుల నుండి 22 లక్షలకు వచ్చింది, 900 కోట్లకు వచ్చింది. ఇక తీరా చూస్తే రైతులకు వేసింది కేవలం 7,500 కోట్లు మాత్రమే. లక్షలోపు, 1,50,000 లోపు, 2 లక్షల లోపు 3 సార్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి రైతు రుణమాఫీ కేవలం 25 నుండి 30% రైతులకు మాత్రమే వచ్చింది. అది కూడా అడ్డీ మార్ కొట్టే దెబ్బలాగా ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలియదు. ఇక ఒకళ్ళకి అంటారు నీ ఆధార్ కార్డులో లావణ్య అనే పేరున్నది, నా కింద యావత్తు లేదు కాబట్టి నీకు రాదు. ఇంకో ఆయనకంటారు నీ తండ్రి పేరు మరిబా అని ఉన్నది, బాకు దీర్ఘం లేదు అని నీకు వస్తలేదని అంటారు. ఇంకొక ఆయనకంటారు నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నదని అంటారు. ముందు కాంగ్రెస్ వాళ్ళకు ఆలోచన కూడా రాలే. 1 గుంట భూమి ఉన్నా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 5 లక్షల రైతు బీమా వచ్చే విధంగా ప్రతి నెల ఆగస్టు మాసంలో ప్రీమియం రైతుల పేరిటి మీద కట్టేది. మరి ఈ సంవత్సరం ఆ రైతు బీమా కూడా వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కట్టదో నాకైతే అనుమానం ఉంది. ఈ రైతు రుణమాఫీతో పాటు, రైతు భరోసాతో పాటు రైతులకు బీమాకు కూడా ప్రీమియం వెంటనే చెల్లించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైతులకే కాదు పేదలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తా ఉంది. ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ని పెంచి 2,000 దాకా తీసుకొచ్చిండు నెలకు కేసీఆర్ గారు. వికలాంగులకైతే 4,000 దాకా తీసుకొచ్చినాం. ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చెప్పినారు. మేమేం చెప్పినాం, ఇప్పుడు ఇచ్చే 2,000 పెన్షన్లు సంవత్సరానికి 500 పెంచుకుంటూ 5,000 దాకా, 4,000 దాకా, 6,000 దాకా తీసుకోవటం అని చెప్పినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పినారు, మేము అధికారంలోకి రాగానే 2,000 జాగాలో 4,000 ఇస్తామని చెప్పినారు. అధికారంలోకి వచ్చినారు, సంతోషం. వచ్చిన మరుసటి నెల నుంచి 4,000 ఇవ్వాలి కదా, 4,000 ఇవ్వకపోగా ఈ 8 నెలల కాలంలో కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి 2,000 రూపాయలు కూడా 3 నెలల పైసలు ముంచేసిరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రైతు రుణమాఫీ ఒకటే కాదు, మీరు ఇస్తామని మోసం చేసినటువంటి మాటలు చాలా ఉన్నాయి. రైతులకు మీరు ఎన్నికల కంటే ముందు మీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, కేసీఆర్ గారు రైతు బంధు కింద ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు, మీరు మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మేము అధికారంలోకి రాగానే ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామన్నారు. డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం వచ్చింది, రబీ పంట వచ్చింది. రబీ పంటకు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? రైతు పెట్టుబడి కోసం, లాభోరి కోసం, విత్తనాలు తెచ్చుకోవడం కోసం, ఎరువులు తెచ్చుకోవడం కోసం, లాభోరి కోసం రైతు బంధు ఇస్తా ఉన్నారు. కానీ
హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.